దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఈ దిన మనం ప్రత్యేకమైన మాటలు మనం మాట్లాడుకుంటూ ఈ యొక్క మాటల్లో మనం ధ్యానం చేసుకుందాం. ఈ మాటల్లో మనకున్న ఆ యొక్క అంతర్యాన్ని మనం గమనించుకుందాం. తిమోతి గారి యొక్క తల్లి గారు, వారి యొక్క అమ్మమ్మ గారు పేర్లు ఎవరికైనా తెలిస్తే చెప్పగలుగుతారు? చెప్పండి. ఓకే, ఇక్కడ ఉన్న జ్ఞాపకం చేసుకుంటే ఇదేనా మనం ప్రత్యేకంగా ఈ మాటల్లో చాలా సత్యాన్ని మనం గ్రహిద్దాం. తిమోతి యొక్క జీవితంలో అంతగా దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క వ్యక్తి అంతగా దేవుని యొక్క ఆ యొక్క సన్నిధిలో ఆత్మహత్య స్థితిలో అంతగా బలపరచడానికి కారణం వారి జీవితాలను బట్టి వారికి ఇచ్చిన యొక్క తల్లి గారు, అలాగే వారి యొక్క తల్లి గారికి వారి యొక్క తల్లి గారు ఈ విధమైన స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే వారు చేసిన ప్రార్థన, వారి యొక్క చేసిన ఆ యొక్క ప్రార్థనే కానీ, వారు చేసిన ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో నడిచిన నడకే కానీ, వారు ఏ విధమైన స్థితిలో నడిపించబడ్డారో వారి జీవితాలను బట్టి ఇప్పుడు ఏం చేయబడుతుందంటే అది కొంచెం తరానికి అది ఉపయోగకరమైన స్థితిలోనికి వస్తుంది. అయితే ఇప్పుడు మన జీవితాలలో ఏం చేయబడాలంటే మనం చేసే ప్రార్థన మనకు కలిగిన కుమార్తెలకే కానీ, మనకు కలిగిన కుమారులకే కానీ అది ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోనికి రావాలి. ఇప్పుడు ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్ళాలంటే ఆ చేసే తల్లి యొక్క ప్రార్థన, ఆ యొక్క కుమార్తె ప్రార్థన ఇప్పుడు వారి యొక్క కుమార్తెలకు రావాలి. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? మూడు స్టెప్పులు జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏ స్థితిలోనికి రావాలి? ఒక తరము నుంచి ఇంకో తరానికి, ఈ తరము నుంచి ఇంకో తరానికి ఇది ఏం చేయబడాలంటే వారి జీవితాలను బట్టి నేర్చుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో కొనసాగించబడుతూ ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈ విధమైన స్థితిలో అనుభవం నేర్చబడింది అనుకో, ఈ చేసే ప్రార్థన, ఈ యొక్క తల్లి గారు చేసిన ప్రార్థన తన కుమార్తెకు ఉపయోగపడింది. ఇప్పుడు ఆయన కుమార్తె చేసిన ప్రార్థన ఆ యొక్క కుమారుడికి ఉపయోగకరమైన స్థితికి వచ్చింది. అంటే ఆ కుమారుడికి క్షేమం కలగటానికి కారణం ఈమె చేసిన ప్రార్థన. ఇప్పుడు ఈమెకు క్షేమం కలగటానికి ప్రార్థన వారి యొక్క తల్లి గారు చేసిన ప్రార్థన. ఇప్పుడు మన జీవితాలలో ఏం కావాలంటే ప్రార్థన అనుభవాన్ని మన జీవితాలలో నింపుకోవాలి. ఎందుకు ఈ ప్రార్థన అనుభవంలో మనం నింపబడాలి అంటే మనకు కలుగుతున్న సంతానానికి, మనకు కలుగుతున్న యొక్క తరతర ఆ విధమైన స్థితిలో ఉన్న వారికి ఇది ఒక నిదర్శనముగా వారి జీవితాలను బట్టి ఒక రక్షణకరమైన స్థితిలోనికి వారిని తీసుకొచ్చే స్థితిలోనికి మనం ఈ విధమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ ఈ యొక్క లోయి గారు ప్రార్థన చేసిన ప్రార్థన యూనికే ఆ యొక్క వ్యక్తికి ఏ విధమైన స్థితిలో క్షేమకరంగా ఉందో అలాగే యూనికే గారు చేసిన ప్రార్థన ఇప్పుడు ఆ కుమారుడైన తిమోతి గారికి ఒక అద్భుత రీతిగా ఒక రక్షణకరంగా ఉండబడి ఆయన ఒక ప్రయోజనకారుడిగా మార్చబడి ఆ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క రాకడకు అనేక మందిని సిద్ధపాటు చేయగలిగిన ఒక భక్తుడుగా కనబడుతున్నాడు. ఇదే మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. వీటి విషయాల్లో ఈ యొక్క అనుభవాల్లో నేర్చుకోవాల్సిన ఆ యొక్క పాఠాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ఒకటి కపటము లేని విశ్వాసముతో కలిగి ఉండి నడిపించబడుతున్న స్థితి కనపడుతుంది. ఈ యొక్క లోయి మరి యూనికే గారి యొక్క విశ్వాసము, వారి యొక్క భక్తి నటన భక్తి కాదు. వారి నడిపించబడుతున్న నడక వారి జీవితాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే కపటము లేని స్థితిలో నడిపించబడుతున్నారు. దేవుని యొక్క లేఖనాలు చదువుతూ ఉంటాయి కదా. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 22వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదు అంటాడు. అంటే ఇప్పుడు మన జీవితాల్లో ఏం కావాలి అంటే కపటము లేని విశ్వాసముతో దేవుని సన్నిధిలో మనం కొనసాగించబడే స్థితిలోనికి రావాలి. ఆ కపటం లేని విశ్వాసముతో దేవుని ఎదుట మన జీవితాలను మనం అప్పగించుకున్న స్థితిలోనికి రావాలి. ఏ కల్మషం లేకుండా ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి రావాలి. ఆ జీవితాన్ని కలిగి ఉండాలి. అందుకే కదా అంటాడు, పావురములే నిష్కపటులై ఉండండి అంటాడు.
అంటే ఆ పావురము ఆ విధమైన స్థితిలో ఉంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు మీదకి పరిశుద్ధాత్మ పావురం వల్లే దిగి వచ్చిందంట. అంటే ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుకు ఏ కపటము లేని వాడిగా తన జీవితాన్ని అప్పగించుకున్న స్థితిలో కనపడుతున్నాడు. ఇప్పుడు మన జీవితాల్లో ఏం చేయబడాలంటే మనకిచ్చిన ఈ విశ్వాసములో కపటము లేని విశ్వాసముతో దేవుని సన్నిధిలో నడిపించబడాలి. నటన భక్తి కాదు. ఇది మనం చేసే భక్తిలో 2 రోజులు, 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు చేసే భక్తి కాదు ఇది. జీవితాంతం చేయగలిగిన భక్తి ఇది. జీవితాంతం మన జీవితాల్లో ఏ కల్మషం లేకుండా, ఏ కపటము లేకుండా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం కొనసాగించబడ్డామంటే మనకు కలుగుతున్న ఆ యొక్క క్షేమము మన కుటుంబంలో మన కుమార్తెలకు కుమారులకి క్షేమం కలుగుతుంది. ఇది ఏ విధమైన స్థితికి వస్తుందంటే తరతరానికి అది ఒక నిదర్శనముగా మనం చూపించిన మార్గం అనేక మందికి ఒక ఆశీర్వాదకరమైన స్థితులను తీసుకొస్తుంది. ఇప్పుడు ఈమె చేసిన ప్రార్థన, ఈ యొక్క లోయి చేసిన ప్రార్థన యూనికాకి ఏ విధంగా క్షేమం కలిగిందో ఈమె చేసిన ప్రార్థన ద్వారా ఇంకో తరానికి తిమోతి గారికి క్షేమం కలిగినట్లుగా కనబడుతుంది. కనుక ఇప్పుడు ఏం చేయబడాలంటే మొదటి అనుభవంలో కపటము లేని శ్వాసముతో దేవుని సన్నిధిలోని కొనసాగించబడాలి. అబ్రహాము యొక్క జీవితం ఎలాంటి స్థితిలో ఉన్నవాడు? అబ్రహామును దేవుడు ప్రత్యేకమైన స్థితిలో పిలుచుకున్నాడే. ఆ ప్రత్యేకమైన పిలుపులో ఎలాంటి కల్మషం లేకుండా దేవుని సన్నిధిలోనికి ఆయన ఆ పిలిచిన పిలుపుకు విధేయతను చూపించిన వాడే ఆ దేవుని మీద విశ్వాసముతో దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగించబడినట్లుగా కనబడుతుంది కదా. ఆదికాండంలో 12వ అధ్యాయంలో కనపడుతుంది. నీకు కలిగిన బంధువులని, నీ స్వదేశాన్ని, నీ బంధుమిత్రులని అందరినీ విడిచిపెట్టి నన్ను వెంబడించమని చెబుతున్నాను. నేను చూపించిన దేశానికి వెళ్ళంటాడు. ఇక్కడ ఈ విధమైన స్థితిలో కొనసాగించబడుతున్న స్థితి కనబడుతుంది. ఇతని యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అంతకు ముందు భక్తి లేదు. కానీ ఇప్పుడు భక్తి చేత ఒక విశ్వాసముతో దేవుని మీద ఆధారపడి ఆ యొక్క వ్యక్తి కొనసాగించబడినట్లుగా కనపడుతుంది. అలాగే మన జీవితాల్లో కూడా కపటము లేని శ్వాసముతో దేవుని ఎదుట మన జీవితాలను కలిగి ఉన్న వారిగా మార్చుకోవాలి. 2, మన జీవితాలలో ఈ యొక్క వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క తిమోతి గారికి బాల్య దినమును మొదలుకొని పరిశుద్ధ గ్రంథాన్ని తెలిపినట్లుగా కనపడుతుంది. ఆ విధమైన స్థితిలో చిన్న నడక నుంచే ఆ యొక్క వ్యక్తికి నేర్పినట్లుగా కనపడుతుంది. ఇప్పుడు రెండవదిగా ఏం చేయబడాలంటే మనకు కలిగిన కుమారులకే కానీ కుమార్తెలకే కానీ నడకను నేర్పించే స్థితిలోనికి రావాలి. వాక్యాన్ని దేవుని సన్నిధిలో ఆ వాక్యమును వారి యొక్క హృదయాల్లో నింపబడినట్లుగా ఆ వాక్యాన్ని వారికి మనం తెలియజేసి వాక్యమును వారి జీవితాల్లో వినేవారిగా మనం మార్చబడే స్థితిలోనికి చిన్ననాటి నుంచే చేయాలి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అందుకే లేఖనాల్లో ఉంటాడు సామెతల గ్రంథంలో బాలుడు నడవలసిన త్రోవను చిన్నతనం నుంచి నేర్పితే. అంటే ఇప్పుడు నేర్పాలి, వాక్యము వారికి జీవితాల్లో నేర్పాలి. ఆ వాక్యము ఎదుట వారి జీవితాలను అప్పగించే స్థితిలోనికి వారిని తీసుకురావాలి. ఆ వాక్కులు వారి జీవితాలలో ఏదొక విధమ చేతనను ఏ విధమైన స్థితిలోనికి తీసుకొస్తుందంటే ఇప్పుడు బాలుడు నడవవలసిన త్రోవను నేర్పిన ఎడల వాడు పెద్దవాడైనప్పుడు అంటే వాడు వృద్ధుడైనప్పటికీ దాని మార్గము నుంచి తప్పిపోడు అని చెబుతుంది. అంటే ఇక్కడ కుమారుని యొక్క జీవితంలో ఏం కలిగి ఉండాలంటే కుమారుడు తన జీవితంలో ఏ విధమైన స్థితిలోనికి వచ్చాడంటే ఇప్పుడు చిన్ననాటి నుంచి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుంటున్న వ్యక్తిగా కనపడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఇందాక దేవుని యొక్క సన్నిధిలో ఏ విధమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటే ఒక సమయాలను గుర్తు చేసినట్లుగా నేను అప్పుడే హృదయంలో మనస్సులో అనుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే తనకు ఆ విధమైన మాటలు కలిగి చేసిన దాన్ని బట్టి నేను స్తోత్రాలు తెలుస్తున్నాను. ఈ విధమైన స్థితిలో జ్ఞాపకం చేసుకుంటే ఉదాహరణకి దేవుని యొక్క సన్నిధిలో ఒక అన్న దేవుని యొక్క చిన్న వయసులో ఆ యొక్క సమూయేలు గారికి దేవుని సన్నిధిలో ఏమి నేర్పిందో చూడండి. చిన్న బిడ్డగా ఉన్నప్పుడే ఒక బాల్య పిల్లడుగా ఉన్నప్పుడే ఆ యొక్క పాలు విడవక మునిపే ఆ యొక్క వ్యక్తిని ఏం చేసిందంటే దేవుని సన్నిధిలో అప్పగించినట్లుగా కనపడుతుంది. ఇప్పుడు దేవుని యొక్క వాక్యానికి దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించినట్లుగా కనపడుతుంది. ఇప్పుడు నువ్వు ఏం చేయబడాలంటే చిన్న నాటి నుంచి దేవుని సన్నిధిలో వారిని ప్రతిష్ఠించినట్లుగా ఆ దేవుని యొక్క వాక్యానికి ప్రతిష్ఠించినట్లుగా ఆత్మీయత అర్థం చేసుకోండి. లోకముగా అంటే అర్పించింది అంటే సేవకు అప్పగించింది మేము కూడా ఇవ్వాలా అని చెప్పే ఆలోచన వద్దు.
ఆత్మీయత స్థితిలో మనం అర్థం చేసుకుందాం. అంటే దేవుని యొక్క వాక్యమునకు తన జీవితాన్ని అప్పగించినట్లుగా కనపడుతుంది. ఇప్పుడు ఏం చేయబడాలి అంటే మనం చిన్ననాటి నుంచి నేర్పించవాలని వలసిన స్థితిలో నేర్పించవాలి. ఏది నేర్పించాలో అది నేర్పించాలి. మనుషుల యొక్క జీవితాలు ఇప్పుడు ఏం చేయబడుతున్నాయంటే లోక సంబంధమైన వాటిని నేర్పుతున్నారు. లోక సంబంధమైన వాటిలో జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే ఒక తండ్రి ఏ విధమైన స్థితిలోనూ తీసుకొస్తారంటే ఏదో తీసుకురామని చెప్పి తనని తీసుకొచ్చే పరిస్థితి. ఇప్పుడు ఆ వ్యక్తి వ్యసనం కలిగిన వ్యసనాన్ని ఇప్పుడు ఈ యొక్క కుమారుడి ద్వారా తీసుకెళ్లి ఆ దుకాణంలో తీసుకురామంటాడు. ఇప్పుడు దీన్ని ఎందుకు తీసుకొస్తానని ఆలోచించిన బట్టి ఏం చేస్తున్నాడో నా తండ్రి అని చూస్తాడు. నా తండ్రి ఏం చేస్తున్నాడని చూస్తే అది ఏం చేస్తాడు, ఆగిపెట్టి ఆ విధమైన స్థితిలో దాన్ని కాలుస్తూ ఉంటాడు. ఇప్పుడు దీన్ని కాల్చిన దాన్ని బట్టి ఓహో ఈ విధమైన స్థితిలో నేను కూడా నడిపించబడాలా అని నేర్చుకుంటున్న పరిస్థితి వస్తుంది. కనుక ఇక్కడ ఏం చేయబడాలంటే మనము నడిపించబడుతున్న నడక వారి జీవితాల్లో కొంచెం ఆధారపడిన స్థితిలో ఉండదు. కనుక మనం ఇప్పుడు ఏం నేర్పించాలంటే వాక్యాన్ని నేర్పించాలి. హల్లెలూయా. ఆ వాక్యాన్ని మన యొక్క బిడ్డలకు నేర్పిస్తే వారి జీవితాలను బట్టి రానున్న దినాలలో వారికి అది ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోనికి తీసుకొస్తుంది. వారిని ఒక ప్రయోజకారులుగా మార్చడానికి కారణమవుతుంది. నిష్ప్రయోజనమైన వారిని దేవుడు ప్రయోజనకరమైన స్థితికి తీసుకొచ్చే మన పరమనున్న దేవుడు. పనికి రాని దానినే దేవుడు పనికి వచ్చే స్థితిలోనికి తీసుకొస్తాడు. మన జీవితాల్లో మనం అనుకుంటాం ఇతడు ఏ విధమైన స్థితిలో ఏ విధమైన పని మాలిన స్థితిలో ఉన్నాడని చెప్పి అనుకుంటూ మనుషులు ఏం చేస్తూ ఉంటారంటే వారికి కలిగిన కుమారులు నువ్వు ఎందుకు పుట్టావురా బాబా అని చెప్పి చాలా మంది తమ జీవితాల్లో ద్వేషిస్తున్న పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటే వాక్యాన్ని నింపలేని పరిస్థితుల్లో ఉన్నదాన్ని బట్టి వారిని ద్వేషించుకునే పరిస్థితి వస్తుంది. నువ్వు పుట్టకపోయినా బాధ లేదని చెప్పే పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే మనిషి జీవితంలో నేర్పించవలసిన నేర్పు వాక్యానికి వారిని ప్రతిష్ఠించలేని పరిస్థితులు ఉన్నది. కనుకనే ఇప్పుడు వారి జీవితాలు ఏ విధమైన సతమతం అవుతున్న పరిస్థితులు. ఇంతగా వేదనకరమైన పరిస్థితి ఎందుకు వస్తుందంటే దేవుని సన్నిధిలో చిన్ననాటి నుంచి నేర్పించవలసిన నేర్పు ఏ విధమైన స్థితిలో ఇప్పుడు ఈమె నేర్పించినది ఈ యొక్క కుమార్తెకు నేర్పించింది. ఈ కుమార్తె జ్ఞాపకం చూసుకుంటే ఇప్పుడు ఈమె ఈ యొక్క లోయ గారు అమ్మమ్మగా మార్చబడిన తిమోతి గారికి ఈమె కూడా సంభాషించినట్లు కనపడుద్దిగా. ఇప్పుడు యూనికే గారు అంటే తన తల్లి కూడా నేర్పించిన నేర్పు కనపడుతుందిగా. ఇప్పుడు ఎవరు వారిని విడిచిపెట్టకుండా ఆ నేర్పించిన బాల్యతల నుంచి నేర్పించిన నేర్పు ఆ యొక్క జీవితంలో ఒక స్థాయికి ఒక దేవుని యొక్క సన్నిధిలో వాక్యముతో తన యొక్క జీవితాన్ని నింపుకున్న దాన్ని బట్టి ఇప్పుడు నిలబడుతున్న స్థితి కనబడుతుంది. ఆమేన్ హల్లెలూయా. రెండో అనుభవం. మూడో అనుభవం జ్ఞాపకం చేసుకుంటే ఇంటిని ఆధ్యాత్మికంగా ఆమె జీవితంలో ఆ యొక్క ఇంటిని తన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఒక పాఠశాల అంటే ఒక స్థితిని బట్టి ఒక నేర్పించే బైబిల్ కాలేజీగా చేసుకున్నట్లుగా కనపడుతుంది. ఆమేన్ హల్లెలూయా. ఇంటిలోనే దేవుని యొక్క విషయాలను బోధించబడే స్థితిలోనికి వచ్చింది. ఆ దేవుని యొక్క వాక్కులను ఆ విధమైన స్థితిలో వింటున్న వారిగా వారి జీవితాలు కనపడుతున్నాయి. మరి మన జీవితాల్లో కనపడుతుందా స్థితి? మన కుటుంబాల్లో మనం ఒక పాఠశాలగా ఒక బైబుల్ కాలేజీ లాగా మన జీవితాల్లో ఏ విధమైన స్థితిలో ఆ విధమైన స్థితిలో బోధించబడే స్థితిలోనికి మనం ఆ వాక్కులను మన జీవితాల్లో అలాంటి స్థితిలో ఆ వాక్య ధ్యానం చేస్తూ ఆ బోధించబడుతున్నాను ఆ యొక్క స్థితిలోని తీసుకొచ్చుకునే స్థితిలోనికి వస్తున్నామా? ఏ విధంగా ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏ విధమైన స్థితిలో ఒక వ్యక్తి అంటున్న మాట ఏమిటంటే యెహోషువ గారు అంటున్నాడు కదా. యెహోషువ అంటున్న మాట ఏమిటి? నా కుటుంబం అంతా దేవుని యొక్క సన్నిధిలో సేవించగలిగి దానిని మేము ప్రకటిస్తాను అంటున్నాడు. మీరు ఎవరినో మీరు సేవిస్తారో నాకు తెలియదు. మీ దృష్టికి దేవుడు యెహోవా మీకు దృష్టికి కీడని మీరు తలంచిన మీ ఇష్టం. మీ ఇతర దేవతలు సేవించండి. కానీ నేను మాత్రం నా యొక్క కుటుంబాన్ని నా దేవుని సన్నిధిలో ఆ యెహోవాని మాత్రమే మేము సేవించదమని చెప్పి ఆ యొక్క వ్యక్తి ప్రకటిస్తున్నాడు. ఆ ప్రకటిస్తున్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే తన కుటుంబం ఆ విధమైన స్థితిలో కలిపి ఆ యొక్క స్థితిని బట్టి ఆ బోధించబడుతున్న మాటలను వారి జీవితాల కుటుంబంలో ఆ విధముగా ప్రకటించుకుంటున్నాడు.
ఇప్పుడు నీకేం కావాలంటే మూడో అనుభవాలు ఏం చేయబడాలంటే నీ ఇంటిలో దేవుని యొక్క వాక్యము ప్రకటించబడాలి. ఒక బైబిల్ కాలేజీ లాగా స్థితిలో నీ జీవితంలో ఆ యొక్క తరిపీదు చేయబడిన స్థితిలోనికి నీ వాక్యదానము నీ సేవకుల ద్వారా కానీ నీ జీవితంలో ఏ విధమైన చేతనను నీ సన్నిధిలో ఆయన సన్నిధిలో ఆ యొక్క నీ ఇంటిని ఒక దేవుని యొక్క సన్నిధిగా నువ్వు మార్చుకొని ఆ బైబిల్ తరిపీదు పొందుకునే స్థితిలోనికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. నాలుగో అనుభవం ఏమిటంటే మన జీవితాల్లో ఆత్మాధికమ స్థితిలో మన జీవితాలు వారసత్వానికి మన జీవితాలను దీనిని అంకితం చేసే స్థితిలోనికి రావాలి. అంకితం చేసే స్థితిలోనికి రావాలి. ఏ విధమైన స్థితిలో అంకితం అంటే ఈ లోయి గారు యూనికేకి ఏ విధంగా అంకితం చేసిందో అలాగే యూనికే గారు ఏ విధంగా ఆ యొక్క తిమోతికి ఈ విధమైన స్థితిలోను తీసుకొచ్చినట్లుగా సంప్రదించగలిగిందో ఆ విధమైన స్థితిలోనికి మనము ఒకరికి ఒకరము ప్రకటించుకుంటూ మార్చబడే స్థితిలోనికి రావాలి. ఎవరిని విడిచిపెట్టుకోకూడదు. ఏ విధమైన స్థితిలో ఎవరిని విడిచిపెట్టుకోకుండా అలాగే నడిపించబడితేనే ఇది ఏం చేయబడుతుందంటే ఒకరి పట్ల ఒకరిని ఒక్కొక్కరు ఏ విధమైన స్థితికి వస్తుందంటే రేపు రానున్న దినాలలో తన యొక్క తరము వారందరూ ఆ నిత్య జీవాంతమైన పరలోక రాజ్యంలోనికి వారసులుగా చేయబడుతూ వారు ఆ ప్రదేశానికి వెళ్ళటానికి కారణమవుతుంది. కనుక ఇప్పుడు నీ ద్వారా నువ్వేం చేయబడాలంటే నీ కుమారుడికి కుమార్తెకి నేర్పాలి. ఇప్పుడు వీరు ఏం చేయాలంటే కుమార్తెలు ఉన్న వారి జీవితాలను బట్టి వారికి కలిగిన కుమారులకి కుమార్తెలకు నేర్పాలి. వీరేం చేయాలంటే ఇలా ఒక్కొక్క తరము వెంబడి తరము ఇలా నేర్పించుకుంటున్న స్థితిలోనికి వారి జీవితాలను బట్టి ఆ దేవుని యొక్క సన్నిధిలో వారసత్వాన్ని దేవునికి అప్పగించుకునే స్థితిలోనికి వచ్చే స్థితిలోనికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. 1 కపటం లేని శ్వాసము, 2 చిన్ననాటి నుంచి దేవుని యొక్క సన్నిధిలో వాక్యాన్ని, 3 దేవుని యొక్క సన్నిధిని ఆ యొక్క ఇంటినే ఆ యొక్క దేవుని యొక్క సన్నిధిలో తరిపీదు పొందుకున్న బైబిల్ కాలేజీ లాగా మార్చుకోవడం, ఒక పాఠశాల లాగా మార్చుకోవడం, 4 మన జీవితాలను నేర్చుకున్న నేర్పుని బట్టి మన తరము వారికి తర్వాత రాబో తరానికి ఇలా ఒక్కొక్క తరం వెంబడి తరము సంప్రదించిన వారిగా ఆ వాక్యాన్ని ఆ దేవుడిని మనం అప్పగించుకున్న స్థితిలోనికి అలాంటి స్థితిలోనికి మనకిచ్చిన దేవుడిని అందుకే లేఖనాల్లో జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు అంటాడు కదా, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా. చూడండి అక్కడ ఆ మాటల్లో చాలా సత్యం ఉన్నది. అబ్రహాము నేర్చుకున్న దేవుడు ఒకటే, ఇస్సాకు నేర్చుకున్న దేవుడు ఒక్కడే, యాకోబు నేర్చుకున్న దేవుడు ఒక్కడే. కానీ ఇక్కడ ఏం చేయబడిందంటే ఒకరి పట్ల ఒకరు దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతున్న నడకను బట్టి ఇప్పుడు ఆ విధమైన స్థితిలో పేరు పిలవబడింది. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా. ఇప్పుడు మన జీవితాల్లో ఏం కావాలి? మనకు చాలిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు మన పట్ల మన యొక్క జీవితాల్లో మనం పొందుకున్న స్థితిని బట్టి మన కలుగుతున్న దేవుడిని బట్టి మన జీవితాల్లో ఒక సాక్ష్యం చేత నింపబడిన స్థితిలోనికి రావాలి. మళ్ళా నా యొక్క ఆ దేవుడు ఆశీర్వాదకరమైన స్థితిని తీసుకొస్తున్నాడు. నీ పేరు యొక్క జీవితాల్లో నీ కలిగిన పేరు ద్వారా నీ కుమార్తెకు కూడా అదే స్థితిలోనికి పేరు కలిగిన పలానా వ్యక్తి యొక్క ఆ యొక్క దేవుడు, పలానా యొక్క వ్యక్తి దేవుడు, అలాంటి స్థితిలోనికి ఇప్పుడు అబ్రహాము దేవుడుగా మార్చబడిన స్థితిలో ఇప్పుడు ఇస్సాకు యొక్క దేవుడుగా మార్చబడ్డాడు. ఇస్సాకు యొక్క దేవుడుగా మార్చబడిన దేవుడు ఇప్పుడు యాకోబు యొక్క దేవుడుగా మార్చబడ్డాడు. అలాంటి స్థితిలోనికి మనము ఆత్మాధికముగా ఒక్కొక్కరికి దానిని మనం అందించే స్థితిలోనికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క 4 మాటలు ఈ మాటలు మట్టి మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. మిగతాది రేపు చెప్పుకుందాం. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ, జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత మీ కృప చేత ఈ యొక్క ఉదయ కాలంలో నా తండ్రి మీ సన్నిధిలో మాట్లాడిన మాటలను బట్టి నీ స్తోత్రాలు. మాకు నా తండ్రి లోయి గారి యొక్క స్థితిని బట్టి ఆమె జీవితంలో ఎలా నడిపించబడిందో అలాగే యూనికే గారి తన జీవితంలో ఏ విధమైన స్థితిలోనికి వచ్చిందో ఆమె జీవితాన్ని బట్టి తన తండ్రి ఒక తిమోతి గారి యొక్క జీవితాన్ని అయ్యా ఏ విధమైన స్థితిలోనికి వచ్చారో అయ్యా కొన్ని విషయాలు మాకు గుర్తు చేసిందని బట్టిన స్తోత్రాలు.
వారి యొక్క జీవితంలో కపటం లేని విశ్వాసంతో కొనసాగించబడ్డారు. ఏ కల్మషం లేకుండా అయా నీ సన్నిధిలోనికి వచ్చారు. అయా మీ పోలికగా అయా మీరు అంటున్నారు, మీ నోట ఏ కపటము లేదంటున్నారు. అయా పావురం వల్లే అతన్ని నిష్కాపటులై ఉండమంటున్నాం. అటు కృప మా జీవితాల్లో అనుగ్రహించి విశ్వాసములో మా జీవితాల్లో కపటము లేకుండా నడిపించబడే కృపను మాకు దయచేయండి. అలా తండ్రి మాకు కలిగిన కుమారులే కానీ కుమార్తెలకే కానీ చిన్ననాటి నుంచి దేవుని యొక్క వాక్య ధ్యానాన్ని మాకు ఇచ్చినట్లుగా వారికి నేర్పినట్లుగా మాకు నా తండ్రి అయ్యా నా తండ్రి మీరు మాట్లాడిన దాన్ని బట్టి నేను స్తోత్రాలు. అటు కృప మా జీవితాల్లో కూడా వారికి మేము కూడా ఇలాంటి నేర్పించే కృపను మాకు దయచేయండి. అలా నా తండ్రి ఇంటినే నా తండ్రి ఆత్మీయాధికంగా ఆత్మ సంబంధంగా ఒక బైబిల్ కాలేజీగా అయినా తండ్రి నీ యొక్క వాక్య ధ్యానం ప్రారంభించబడినట్లుగా ప్రకటించబడినట్లుగా అయ్యా నా తండ్రి మా ఇంటిలో నా తండ్రి మీ వాక్కుల ద్వారా సేవకుని ద్వారే కానీ ఏ విధమైన స్థితిని బట్టి నా తండ్రి వాక్యము ప్రకటించబడే స్థితిలోనికి వచ్చే కృపను దయచేయండి. లేఖనాలు చెబుతున్నట్లుగా నీతిమంతుని యొక్క గుడారంలో రక్షణ సునాదాలను పడతాయి అంటున్నాం. అటు కృప ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. కొన్నేళ్ళు భక్తి పరుని ఏ విధంగా నా తను మీరు ఆశీర్వదించి తన యొక్క నా తండ్రి అయ్యా ఒక ప్రాంతంలో ఒక వ్యక్తి ఉన్నాడు సేవకుని పిలుచుకో అంటే అప్పుడు తన యొక్క జీవితంలో ముఖ్య స్నేహితులను బంధువులను ఎలా పిలిచాడో అలాంటి కృప మా జీవితాల్లో కూడా నీ వాక్యదానం మా ఇంటిలో ప్రకటించబడినట్లుగా ప్రతి ఒక్కరి యొక్క ఇంటిలో కూడా మీరు ఏంటంటే ప్రకటించబడినట్లుగా మీ కృప చూపించి సహాయం చేయండి. అలా నా తండ్రి అయ్యా వారసత్వం నా తండ్రి కలిగిన స్థితిని బట్టి అయ్యా నా తండ్రి ఏ విధంగా పోలికగా చూపించారు నా తండ్రి ఒక ఈనికే నా తండ్రి ఆ యొక్క లోయి ఏ విధంగా ఆ యొక్క ఈనికేకి నేర్పించినట్లుగా ఆ యొక్క ఈనికే ఏ విధంగా తిమోతికి నేర్పించినట్లుగా ఇలాగ నా తండ్రి ఒకరి దేవుడు ఒకరుగా నా తండ్రి అనేక మందిగా నా తండ్రి పిలువబడినట్లుగా ఏ విధంగా అంటే నా తండ్రి అబ్రహాము ఇస్సాకు దేవుడు యొక్క తండ్రి యాకోబు దేవుడిగా మార్చబడినట్లుగా అలాంటి స్థితిలో నా తండ్రి మా జీవితాల్లో కూడా మేము అలాంటి పొందుకుని అనేక పట్ల నా తండ్రి యొక్క దేవుడు ఒక గొప్ప దేవుడు అని గ్రహించినట్లుగా మనసు కలుగ చేసి ఒకరి పట్ల ఒకరికి నా తండ్రి ఎలాంటి స్థితిలో ఒక వారసత్వానికి మేము తండ్రి అప్పగించుకునే స్థితిలోనికి వచ్చే కృపను మాకు దయచేయమని అయ్యా నా తండ్రి ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యాన్ని కూడా మా జీవితాలను మేము అప్పగించుకునే కృపను మాకు దయచేస్తూ మీ సన్నిధిలో నిలబెట్టుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని జీవిస్తున్నాం తండ్రి. ఆమేన్.